హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ బాలకృష్ణ. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కొన్ని సమస్యలు వింటున్నప్పుడు, కొన్ని దేశాల్లో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నప్పుడు ఒకంత ఆశ్చర్యానికి లోన్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ముఖ్యంగా ఎక్కడ ఏర్పడింది అంటే, ఈ సమస్య ఒక విచిత్రమైన పరిణామం, విచిత్రమైన సంఘటన ఎక్కడ ఏర్పడిందంటే సౌత్ ఆఫ్రికాలో, ఉగాండాలో ఏర్పడింది సమస్య. ఏంటి అక్కడ సమస్య అంటే, తండ్రులకి నా పిల్లలైనా, ఈ పిల్లలు నాకే పుట్టారా, ఎవరికి రానటువంటి డౌట్స్ అనమాట. ఈ పిల్లలు నా పిల్లలేనా అనే ఒక సమస్య, అంటే నాకే పుట్టారా అని చెప్పి ఒక అనుమానం రావటం, అక్కడ వాళ్ళకి డిఎన్ఏ టెస్ట్లు చేయడం అనేది ఇప్పుడు లేటెస్ట్ వచ్చినటువంటి ట్రెండ్. ఈ క్రమంలో ఏంటి, ఒక కుటుంబంలో అక్కడ కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి అనమాట. ఎవరో ఒక అబ్బాయి డిఎన్ఏ తండ్రి డిఎన్ఏతో సేమ్ డిఎన్ఏ లేదనుకోండి, తండ్రికి కొడుకు, వీడు నా పిల్లాడు కాదు. ముగ్గురు పిల్లలు ఒక అర్థం టెస్ట్ చేస్తే ఇద్దరు పిల్లలు డిఎన్ఏ సేమ్ అని వచ్చింది, ఇంకొకరికి రాలేదు. సో వీడు నా కొడుకు కాదు. సో ఇన్నేళ్ళుగా దాదాపు వాళ్ళకు 15 ఏళ్ళు ఉండొచ్చు, యుక్త వయసు వచ్చినొచ్చు, పెళ్ళిడు కూడా వచ్చిన పిల్లల్ని ఇప్పుడు టెస్టులు చేసిన వల్ల ఏమవుతుందంటే, అక్కడ ఈ ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి తలెత్తింది ఉగాండా దేశంలో. ఏకంగా ప్రభుత్వం కూడా కొన్ని ప్రకటనలు చేస్తుంది, దయచేసి ఈ టెస్టులు ఆపండి, మీరు గుండె ధైర్యం ఉంటే నేను టెస్టులు చేయించుకోండి అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటన కూడా చేస్తుంది అక్కడ ఉగాండా దేశంలో. ఎందుకు ఈ సమస్య వచ్చిందని చెప్పి కొంత మూలాల్లోకి వెళ్తే మనకు తెలిసింది ఏంటంటే, అక్కడ పెళ్ళైన జంటలు సంతానం కలగకపోతే భార్యాభర్తలు ఇద్దరు టెస్ట్ చేసుకునే పరిస్థితి. అక్కడ ఏం జరుగుతుందంటే, భర్తకి లోపం ఉన్నా కూడా భార్యనే వెలేస్తారు అనమాట, భార్యకి లోపం ఉన్నా కూడా భార్యనే వెలేస్తారు. ఈ క్రమంలో ఏమైందంటే, ఈ అసలు సమస్య మూలం ఇక్కడ ఉందనమాట. సో భార్యలు ఎలాగైనా వాళ్ళకి సంతానం కలగాలనే ఉద్దేశంతో వాళ్ళు సంతానాన్ని పొందటం జరిగింది అక్కడ. సో నిజంగా పురుషుల్లో ఏదైనా లోపం ఉంటే మహిళలు గర్భం దాల్చడం అనేది ఒకంత కష్టమైన పరిస్థితి. సో వైద్యపరంగా కొన్ని పరీక్షలు చేసి నిర్ధారించిన తర్వాత, లేదా వాటికి ఏమైనా రెమెడీస్ ఉంటే తర్వాత వాళ్ళు గర్భం దాల్చే అవకాశం ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏమైందంటే, వాళ్ళు గర్భం రాకపోవడం వల్ల ఏమైందంటే, వాళ్ళు ఇతర కృత్రిమ పద్ధతుల ద్వారా వాళ్ళు గర్భాన్ని దాల్చిన, ఇంకో రకమైన పద్ధతుల ద్వారా వాళ్ళు గర్భాన్ని దాల్చిన, ఇక్కడ ఏం జరిగింది, సో డిఎన్ఏ టెస్ట్లో వాళ్ళ పిల్లలు కాదని వస్తుంది ఆటోమేటిక్గా. ఇది ఇప్పుడు అక్కడ విచిత్రమైన పరిస్థితి. అది వాస్తవంగా సంతానోత్పత్తి సామర్థ్యం ఉన్న మగవాళ్ళు కూడా ఈ టెస్టులు చేయించుకోవడం వల్ల ఏమైందంటే, అక్కడ పరిస్థితి అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే దశకు చేరుకున్నాయి. సో అక్కడ కొంతమంది కుల పెద్దలు కూడా అందరూ కలిసి, సో అక్కడ సమాజంలో ఉన్న పెద్దలు కానీ పెద్ద మనుషులంతా కలిసి ఇటువంటి పరీక్షలు చేయించరాదు అనేది ఒక తీర్మానం చేసి పంపించారు. అయినా కూడా ఇవి జరుగుతూనే ఉన్నాయి, నిత్యకృత్యంగా ఉన్నాయి. ఇప్పుడు ఉగాండా ఎదుర్కొంటే ఒక సంక్షోభం లాంటిది చెప్పొచ్చు, ఇంటర్నల్ ఇష్యూస్ అనమాట వాళ్ళకి. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. ఈ పిల్లలు నాకే పుట్టారని చెప్పేసి తల్లిదండ్రులు డిఎన్ఏ టెస్ట్ కోవడం అనేది ఒక విచిత్రమైన పరిస్థితిగా అక్కడ దాపురించింది అనమాట. ఇది ప్రపంచవ్యాప్తంగా చూసినట్టు ఒక ఇటీవల జరిగినటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిణామం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.